హాయ్ అండి. పప్పు నానబెట్టే పని లేకుండా, ఇడ్లీ పిండి రుబ్బవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని ఇడ్లీ తయారు చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పుడు అటుకులు వేసుకొని శుభ్రంగా కడుక్కొని దానిలో ఒక కప్పుడు పెరుగు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నారో అదే కప్పుతో పెరుగు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అటుకులు ఏ కప్పుతో నానబెట్టుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అటుకులు బాగా నానిపోయినాయి. వాటిని తీసుకుని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న నూకను 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుని దానిలోకి పిండి వేసుకొని కలిపేసుకోవాలి. ఇలాంటి ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ జార్లో ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడా ఉప్పు, కొంచెం ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పిండిని అలా వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. కొంచెం సేపు తర్వాత మూత తీసి చూసారంటే మన ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.